వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మిస్ వరల్డ్ ఆల్రెడీ మన హైదరాబాద్ బేస్లో స్టార్ట్ అయిపోయింది. మీ అందరు కూడా ఈ ముచ్చట తెలుసు. కొంతమంది మిస్ వరల్డ్ అస్సలే జరగొద్దు అని, ఇంకొంతమంది మిస్ వరల్డ్ జరగడం వల్ల ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్గా మారుతుందని. సో ఇవన్నీ కాస్త పక్కన పెడితే అసలు మిస్ వరల్డ్ ఎట్లా జరుగుతుంది పోటీలు అని తెలుసుకుందాం. అంటే ఒకప్పుడు ఎందుకు ఈ మాట అంటే, ఒకప్పుడు ఇట్లాంటి అందాల పోటీలు అంటే కేవలం స్కిన్ మాత్రమే ఉండేది. అండ్ వాళ్ళ వేర్ ఆఫ్ డిజైన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడుండే పరిస్థితులు అట్లా కాదు. చాలా టఫెస్ట్ కాంపిటీషన్ అంటున్నారు. సో నిజంగానే అది టఫెస్ట్ కాంపిటీషనా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక మనకి అందరూ కూడా సుపరిచితమే వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ అండి. ఏంటి అసలు మిస్ వరల్డ్ కొంతమంది జరగొద్దని, కొంతమంది జరగాలి అని, అసలు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి వంశీ గారు? యాజ్ ఎ ఫ్యాషన్ గై, యాజ్ ఎ ఫ్యాషన్ గురువుగా హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ గత 15 సంవత్సరాలుగా మేము ఫ్యాషన్ ఇండస్ట్రీలో అయితే ఉండడం జరిగింది. సో ఈ జర్నీలో చాలామంది ఫ్యాషన్ ఎంతూజియస్ట్ పీపుల్కి ఛాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక ఆల్టర్నేటివ్ కెరీర్గా దీన్ని చూస్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఎప్పుడైతే మిస్ వరల్డ్ పోటీలు అనేవి మన హైదరాబాద్కి వస్తున్నది, జరగబోతుంది అనే న్యూస్ వచ్చిన దగ్గర నుండి వరల్డ్ వైడ్ ఒక బజ్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. 72 ఎడిషన్ అంటే 72వసారి మిస్ వరల్డ్ పోటీలు జరగబోతా ఉన్నాయి. సో ఇది మన హైదరాబాద్ వేదికగానుంది. సో యాజ్ ఎ తెలుగు గైగా మనందరికీ ఇదొక గర్వకారణం. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ నుండి ఒక అమ్మాయి, ఒక పార్టిసిపెంట్స్ వస్తారు. రావడం వల్ల ఈ మన హైదరాబాద్ అనే తెలియని వాళ్ళకు కూడా రీచ్ అయిపోతూ ఉంది. ఫస్ట్ మన సంస్కృతి సంప్రదాయాల కంటే ముందు ఫస్ట్ మన పేరు అనేది వరల్డ్ వైడ్ గ్లోబలైజ్ అయితే అవుతుంది. మనం గత 20 సంవత్సరాల నుండి మనం అనుకున్నాం గ్లోబల్ సిటీ అని. ఇప్పుడు రియల్ గ్లోబల్ సిటీ అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీలో, ప్రతి ఒక్క పేపర్‌లో మన హైదరాబాద్ గురించి రాస్తారు. యెస్, ఆఫ్ కోర్స్. యాహ్! అయితే ఇక్కడ గతంలో ఇట్లాంటి పోటీలు, అందాల పోటీలు అంటే ఓన్లీ స్కిన్ షోగా మాత్రమే ఉండేది. యాహ్! కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో అది కాదు అనే వార్తలు చాలా వినిపిస్తున్నాయి. యాహ్! అసలు నిజమేనా? ఎగ్జాక్ట్‌లీ అండి. అసలుకి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది ఆ స్కిన్ షోస్ యాహ్! దగ్గర నుంచి ఇప్పుడు ఐక్యూ లెవెల్ వరకు కూడా? యాక్చువల్లీ ఫస్ట్ ఇది ఇంగ్లాండ్‌లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఏంటి అంటే అక్కడున్న అమ్మాయిలకి బికినీలు వేసి పోటీలు మాత్రమే జరిపేది. అప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ కాకుండా ఇంకో పేరుతోని రన్ అవ్వడం జరిగింది. సో దానికి ఆదరణ పెరగడంతో దాన్ని మిస్ వరల్డ్‌గా కన్వర్ట్ చేసి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఎవ్రీ మూవ్‌మెంట్‌తోని కొంచెం కొంచెం డెవలప్ వస్తూ ఒకప్పుడు గ్లామర్ స్కిన్ షో ఉంటూ ప్రెజెంట్ ఇప్పుడొచ్చేసి గ్లామర్ అండ్ ఐక్యూ అండ్ ఏమంటారు క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనే విధానాన్ని బట్టి ప్రతి రౌండ్‌లో ఇది 22 దశలలో జరుగుతూ ఉంటుంది ఈ పోటీ. ఆల్మోస్ట్ ఒక నెల రోజులు జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రౌండ్స్‌లలో వాళ్ళని ఫిల్టర్ చేసి ఫైనల్‌గా మిస్ వరల్డ్‌ని అనౌన్స్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇక్కడ మనం ఒకప్పుడు మీరన్నట్టు ఒక గ్లామర్‌ని చూసి, ఒక బ్యూటీని చూసి, అందాల ఆరబోతని చూసి మాత్రమే సెలక్షన్ కాకుండా వాళ్ళకున్న స్కిల్స్ అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ చూస్తారు అన్నట్టు. ఈ 25 డేస్, 30 డేస్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ కాంపిటీషన్‌లో. అయితే ఇక్కడ వంశీ గారు, ఇప్పుడు ఆల్రెడీ మిస్ వరల్డ్ మీకు కూడా తెలిసిందే, సెరమనీ అనేది స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళని ఒక్కొక్క ప్లేస్‌కి తిప్పుతూ, తీసుకెళ్తూ ఆ ప్లేస్ గురించి కావచ్చు, మన కల్చర్ గురించి కావచ్చు, మన ప్రైడ్ గురించి కావచ్చు, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే దీని రిలేటెడ్ కూడా క్వెషన్స్ ఉండొచ్చా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే క్వెషన్స్ అని గాదు. బట్ మన హైదరాబాద్‌లో జరుగుతా ఉన్నప్పుడు దీనికి బ్యాక్ బోన్‌గా ఉన్నది అయితే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం స్మితా సబర్వాల్ గారు. యెస్. గవర్నమెంట్ అఫీషియల్. సో ఆమె ఏంటి అంటే తెలంగాణలో సింపుల్‌గా, ఈజీగా జరగకుండా, రెగ్యులర్ వేగా జరగకుండా ఈ యొక్క మిస్ వరల్డ్ అనే కాన్సెప్ట్‌ని మన తెలంగాణలో ఉన్న అన్ని చరిత్రాత్మక అండ్ దేవాలయాలని అండ్ మన ప్రెస్టీజియస్ ఏదైతే కట్టడాలున్నాయో వాటన్నిటి దగ్గర హెరిటేజ్ బిల్డింగ్స్. యెస్. యాహ్! ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా ఎక్కువ పాపులారిటీ వస్తది. అండ్ మన హైదరాబాద్ గురించి వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటది. అండ్ అదర్ కంట్రీలో గూడా వీటి గురించి సెర్చ్ చేయడం జరుగుతా ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే టూరిజం అనేది డెవలప్‌మెంట్ అవుతా ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఎలాంటి వస్త్రధారణ ఉంది, ఇక్కడ బట్టలు ఎలా ఉన్నది, బ్యూటీ ఎంతవరకు స్కోప్ ఉంది, అంటే ఫ్యాషన్ వరల్డ్‌కి ఎంతవరకు స్కోప్ ఉంది, ఫ్యాషన్ బిజినెస్‌కి ఎంత స్కోప్ ఉంది అనే ప్రపంచానికి అంతటికి తెలుస్తాయి. సో దానివల్ల మల్టీ లెవెల్ కంపెనీస్ రావడం జరుగుతూ ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్ వస్తాయి. లోకల్ బ్రాండ్స్‌కి బ్రాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు కావచ్చు, చాలామంది కళా
కళా వృత్తులో సో చేనేత ఆర్టిస్ట్‌లకి కళాకారులు, సో ఆర్టిజన్స్. వీళ్ళందరికీ ఏమంటారు ఇంకా మోర్ ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటది. అండ్ వరల్డ్ వైడ్ వీళ్ళకి నేమ్ వచ్చే ఛాన్స్ గూడా ఉంటది. అప్పుడు ఆన్‌లైన్‌లో వీళ్ళ సేల్స్ అనేది ఇంక్రీజ్ గూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. సో ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నట్టు మిస్ వరల్డ్ ఇప్పుడంతా వాళ్ళ పర్యటన కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ 2 డేస్‌లో మాత్రమే కార్యక్రమం ఉండబోతుంది. అసలుకి ఎలా చూస్ చేస్తారు మిస్ వరల్డ్‌ని? విన్నర్స్. యెస్. సో ఇప్పుడు నేను ఎన్ని రౌండ్స్ ఉంటాయి? అందులో యాహ్! ఏమేమి ఉంటాయి? సో కేటగిరీస్. టోటల్‌గా దీంట్లో వచ్చేసి మనకైతే ఇక్కడ 22 డేస్ వరకి ఇక్కడికి ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేయడం జరుగుతా ఉంది. హ్మ్. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటదంటే డే 1 నువ్వు అరైవ్ అయిన దగ్గర నుండి మిస్ వరల్డ్ కాంపిటీషన్‌లోకి అరైవ్ అయిన దగ్గర నుండి ఫైనల్ డే స్టేజ్ మీద ఫైనల్ క్రౌనింగ్ రౌండ్ వరకి ప్రతీదీ దానికి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఓహ్! వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ ఉంటుంది, స్పాంటేనియస్‌గా రెస్పాన్స్ అయిన విధానాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ఫ్యాషన్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నది, ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఎంత నాలెడ్జ్ ఉన్నది, వాళ్ళేసుకున్న డ్రెస్సింగ్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నది. హ్మ్. సో వాళ్ళ స్కిన్‌కి వాళ్ళు చూజ్ చేసుకున్న మేకప్ వాళ్ళకి ఎంత వరకి పర్ఫెక్ట్‌గా ఉన్నది. అంటే ఒక పర్ఫెక్ట్ మోడల్ అవ్వాలి అనేసి అనుకున్నప్పుడు తనకి ఎలాంటి మేకప్ సెట్ అవుతది, ఎలాంటి డ్రెసెస్ ఏసుకుంటే సెట్ అవుతది, ఏ వేలో తను ఎక్కువ అట్రాక్టివ్‌గా కనబడతది అనేది ఇంపార్టెంట్‌గా ఉంటుంది. సో, ఈడ లాస్ట్‌కొచ్చేసి అంటే ఫైనల్ స్టేజ్‌లో వచ్చేసినప్పుడు 100% అక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. హ్మ్. సో, అక్కడ ఎవరైతే స్పాంటేనియస్‌గా ఐక్యూ లెవెల్స్ హై స్టేజ్‌లో ఉండి హ్మ్. విన్నర్ అవుతారో వాళ్ళ సైడ్ నుండి విన్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నట్టు. సో, ఓకే. ఇక్కడ నాట్ ఓన్లీ బ్యూటీనే గాకుండా ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. డే టు డే యాక్టివిటీ ప్రతీది ఇంపార్టెంటే కంటెస్టెంట్‌కి. ఓకే. సో జడ్జింగ్. యాహ్! సో డే 1 నుంచి కూడా జడ్జింగ్ స్టార్ట్ ఆ! అయిపోయినట్టేనా? డే మీరన్న 1 టైంలో. నుండి మెయిన్ జడ్జెస్ మాత్రం ఉండరు. హ్మ్. డే 1 నుండి ఏంటంటే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారో వాళ్ళ టీమ్ ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతా ఉంటాయన్నట్టు. హ్మ్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గూడా ఉంటుంది. సీఎస్ఆర్ యాక్టివిటీ గూడా ఉంటుంది. సో, దాంట్లో వరకు ఎంత యాక్టివ్‌గా పాల్గొన్నారు అనే దాన్ని బట్టి గూడా ఉంటుంది. హ్మ్. సో, అది. సో క్రౌన్ విన్నింగ్. యాహ్! ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మోడల్ కోరుకునేది ప్రతి పార్టిసిపెంట్ కోరుకునేది క్రౌనే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే సో ప్రపంచానికి ఓవర్‌నైట్ స్టార్ అయిపోవచ్చు. యెస్. సో ఓవర్‌నైట్ స్టార్ అయిపోవచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ ఉంటదండి. అంటే మెయిన్ అంటే వీళ్ళు బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్‌తోని వస్తున్నారండి గత కొన్ని 20, 30 సంవత్సరాల నుండి. స్టార్టింగ్‌లో అది లేదు. హ్మ్. బ్యూటీ విత్ పర్పస్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే చిల్డ్రన్స్ కోసము సహాయం గావాలో ఏ కంట్రీలో అయినా ప్రపంచంలో. అండ్ అదేవిధంగా ఈ భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు సో, వీళ్ళు పర్యటించి అక్కడ ఫండ్ రైజ్ జేసి అక్కడున్న లోకల్ వాళ్ళకి ఆ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నుండి. హ్మ్. సో, ఆ వేలోనే ఈవెంట్స్ అనేదైతే జరగడం జరుగుతా ఉంది అన్నట్టు. హ్మ్. అండ్ వాళ్ళు గూడా కొన్ని పోటీలకి అటెండ్ అయినప్పుడు కొన్ని పూర్ కంట్రీస్‌లోకి పర్యటించినప్పుడు సో, వీళ్ళొచ్చి విజిట్ అయినప్పుడు అక్కడ గూడా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతది. హ్మ్. అండ్ మీడియా అట్రాక్షన్ అనేది ఉండడం జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల అక్కడ 100% ఏదో ఒక బెనిఫిషియల్ అయితే జరుగుతా ఉంటుంది. సపోజ్ మీరే జూసుకోవచ్చు. 1992లో మిస్ వరల్డ్‌గా మన ఐశ్వర్య రాయ్ గారు విన్ అవ్వడం జరిగింది. సో, ఒక్కసారి అప్పటి నుండి ఇప్పటి వరకి మిస్ వరల్డ్ అంటే ఎవరైనా టక్కన గుర్తుపెట్టుకునే పేరు ఎవరైనా అంటే చాలామంది విన్ అయిన వాళ్ళున్నారు. బట్ స్టిల్ యెస్. ఐశ్వర్య రాయ్ అనే ఐశ్వర్య అంటారు. రాయ్ గారి పేరే సో, అంత గుర్తుంటది. ఇంపాక్ట్ ఉంటది అన్నట్టు. ఒక్కసారి ఒక మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి మన పర్సన్ విన్ అయినప్పుడు అంటే మన యెస్. కంటెస్టెంట్ విన్ అయినప్పుడు అది ఎక్కువ పీపుల్‌కి రీచ్ అయిపోతది. సో, దానివల్ల ఎక్కువ బెనిఫిట్ గూడా జరుగుతది వాళ్ళ ఆర్గనైజేషన్‌కి. ఓకే. సో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నుంచి ఇయర్ త్రూ వాళ్ళకుండే ప్రోగ్రామ్స్ అయితే పర్సనల్‌గా వీళ్ళకి ఎట్లా మళ్ళీ రెమ్యునరేషన్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటది? యాహ్! 100% వీళ్ళకి ఇది వరల్డ్ వైడ్ జరిగే ఈవెంట్ కాబట్టి దీనికి స్పాన్సర్స్ అనేది చాలా భారీగా రావడం జరుగుతా ఉంటుంది. అంటే ఏదైతే మనము హై ఎండ్ బ్రాండ్స్ ఉంటాయి గదా! మనం రెగ్యులర్‌గా వాడే బ్రాండ్స్ ఉంటాయి. హై ఎండ్ బ్రాండ్స్. సో, వాళ్ళు వీళ్ళకి స్పాన్సర్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, విన్నర్ అయిన వాళ్ళకి గూడా మంచి హ్యూజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. అండ్ దాంతో పాటు 1 ఇయర్ వరకి కాంట్రాక్ట్ వీళ్ళతోని ఉంటుంది అన్నట్టు. సో, వీళ్ళు మూవీస్‌లో ఆపర్చునిటీస్ వచ్చినా, ఒక బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌తోని ఆపర్చునిటీ వచ్చినా, ఎనీథింగ్ వచ్చినా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తా ఉంటుంది. ఓకే. సో, దాని ద్వారా ఇటు ఆర్గనైజేషన్‌కి మనీ వస్తుంది. అండ్ అదే విధంగా కంటెస్టెంట్ ఎవరు విన్ అవుతారో మిస్ వరల్డ్‌కి గూడా మనీ అనేది రావడం జరుగుతా ఉంటుంది. అండ్ చాలామంది ఒకసారి విన్ అయిన తర్వాత వాళ్ళ కంట్రీస్ నుండి గూడా వాళ్ళ గవర్నమెంట్స్ విరాళాలైతే ప్రకటించడం జరుగుతా ఉంటుంది.
ఓకే. Yeah. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ అందాల పోటీలో కేవలం కంటెస్టెంట్ మాత్రమే కాదు, కాస్మెటిక్ వరల్డ్ కూడా ఉంటది అని అంటున్నారు. Yes. నిజంగా వాస్తవమేనా అది? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్యాషన్ ఒకప్పుడు 2020 మిలీనియం ఇయర్ అంటాం. సారీ, 2000ని మనం మిలీనియం ఇయర్ ఉంటారు. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నా ఆ టైంలో. సో ఆ టైంలో నేను ఒక న్యూస్ చూశానంటే, నేను యాదృచ్ఛికంగానే ఆ న్యూస్ చదవడం జరిగింది. అదేంటి అంటే, ఆ టైంలో అంటే 2000 కాబట్టి అప్పుడు నెంబరింగ్ మీద క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉండే అన్నట్టు, పేపర్లో న్యూస్లో వచ్చే దాంట్లో. సో అప్పుడు ఆ టైంలో మన బ్యూటీ ఇండస్ట్రీ 1000 crores ఉండేది. ఇండియన్ బ్యూటీ ఇండస్ట్రీ అంటే ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఎనీథింగ్, సెలూన్స్ కానీ, స్పాస్ కానీ, ఇలాంటి బ్యూటీ అంటే మనని అలంకరించుకోవాలి అనే ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడు 1000 crores ఉండేది. బట్ రైట్ నౌ 2025లో ఇది వచ్చేసి దీని వాల్యూ 1 lakh crores. 100 times ఇంక్రీజ్ అయింది 25 yearsలో. సో మనం ఇప్పుడు మీరు చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు బ్యూటీ ప్రోడక్ట్ వాడే నా దగ్గరకు వచ్చారు. సో 100% డే టు డే లైఫ్లో మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఎందుకు అంటే మనం మానవులం కాబట్టి, నాగరికులం కాబట్టి, అభివృద్ధి చెందుతున్న క్రమంలో మనం కూడా అభివృద్ధి చెందాలి. సో దట్ ఎవరైనా కానీ మంచి లుక్స్ ఉండాలి, మంచి మెయింటెనెన్స్ చేయాలి, ప్లెజెంట్ అపీరెన్స్ ఉండాలి అనేసి బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది వాడడం జరుగుతాం. సోమ్స్ దగ్గర నుండి ఫేస్ వాషెస్ నుండి, షాంప్స్ నుండి, పర్ఫ్యూమ్స్ నుండి, డ్రెస్సింగ్ సెన్స్ నుండి, షూస్ నుండి, చెప్పుల నుండి, ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి ఫ్యాషన్ సెన్స్లోకి వెళ్ళిపోయింది. సో ఒకప్పుడు నార్మల్ చెప్పులు మాత్రమే వేసుకునేది. ఇప్పుడు ఏదైనా చెప్పులు కొనాలంటే బ్రాండెడ్ చెప్పులే కొంటాం. అది ఫ్యాషన్కి స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. ఒక డ్రెస్ కొనాలి అంటే ఒక బ్రాండెడ్ షోరూంలోకి వెళ్ళి కొంటున్నాం. ఒక మేకప్ది కొనాలి అంటే నార్మల్గా చేసినవి కాకుండా మంచి హై బ్రాండ్వి వాడుతూ ఉన్నాం. ఎందుకు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా మనని మంచిగా చూపెట్టే విధంగా ఉండాలి అని. సో ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ కాస్మెటిక్ వరల్డ్ కూడా అనుకోవచ్చు. Yeah. కంపెనీస్ కూడా ఎగ్జాక్ట్లీ. బ్యూటీ రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు మనం ఐపీఎల్ చూసినప్పుడు అక్కడ చాలా స్పాన్సర్స్ అయితే మనకి ఎలా అయితే కనబడతారో, అక్కడ ఎక్కువ బ్యాంకుకి లేకపోతే దీన్ని ఏమంటారు, స్టాక్ మార్కెట్కి సంబంధించినవి లేకపోతే బెట్కి సంబంధించిన యాడ్లు కనబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే అది ఇండియా వైడ్ మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దట్ దానికి సంబంధించిన ఆ రకమైన స్పాన్సర్షిప్స్ వస్తాయి. ఇక్కడ ఈ బ్యూటీకి సంబంధించింది కాబట్టి ఎక్కువ బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ కాస్మెటిక్ వరల్డ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, కొలాబరేషన్లో చేస్తారు. అండ్ అక్కడ నుండి ఆగిపోకుండా ఆ ఇయర్ ఎండింగ్ దాకా కూడా మళ్ళీ వాళ్ళతో ట్రావెల్ అవుతారు ఆ బ్రాండ్స్ అనేవి. సో దాని ద్వారా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్న బ్యూటీ బ్రాండ్కి వాళ్ళకి నేమ్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి కూడా ఒకవేళ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ అవుతే మిస్ వరల్డ్ కూడా దానివల్ల నేమ్ వస్తూ ఉంటుంది. 2 sides ఉంటుంది బెనిఫిట్ అనేసి ఇక్కడ. ఓకే. అండ్ ఇప్పటి వరకు చాలా పాజిటివ్ వేలే చెప్పారు. కానీ దీనిపైన అసలు మిస్ వరల్డే వద్దు, ఈ అందాల పోటీలకి హైదరాబాద్ బేస్ కావద్దు అనే వాదనలు వినిపిస్తున్నాయి, ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. దీనిపైన ఏమంటారు? దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా కూడా ఉపయోగమే లేదు. వచ్చిన కంటెస్టెంట్ కి లాభం, లేదంటే ప్రోగ్రామ్ చేసే స్పాన్సర్స్ కి లాభం తప్ప అసలు తెలంగాణ కావచ్చు లేదంటే హైదరాబాద్ బేస్ లో జరుగుతుంది కాబట్టి అసలు దానికి నయా పైసా లాభం లేదనే వాదనలు వినిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అనేవాళ్ళు అంటారు వాళ్ళు మూర్ఖులు, ఏమంటారు, అనాగరికులు అని కూడా అనొచ్చు. వాళ్ళు ఆదిమానవుల కాలంలోకి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడే ఇంతకుముందే ఒక చిన్న క్వశ్చన్లో ఆన్సర్ చెప్పడం జరిగింది. ఒకప్పుడు 1000 కోట్లు ఉండేది, ఇప్పుడు 1,00,000 కోట్లు అయింది. ఎట్లా వచ్చింది? అంత బిజినెస్ జరిగినప్పుడు గవర్నమెంట్కి జిఎస్టీ కడతలేరా? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఇక్కడ? సో రైట్. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనుకునే వాళ్ళకి ఇన్ని లక్షల కోట్లు మనం బిజినెస్ చేసినప్పుడు గవర్నమెంట్కి 100% జిఎస్టీ రూపంలో, ఉపాధి రూపంలో అండ్ కామన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ రూపంలో ఇక్కడైతే ఉపయోగం అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే అంటున్నారో ఊరికే వాళ్ళు మనకు సందర్భం దొరికింది కదా అని మాట్లాడాలి అనేసి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా నా సైడ్ నుండి చెప్పాలనుకుంటా, అంటే యాజ్ ఎ పర్సనల్గా. సో ఏంటి అంటే ఒక ఏమంటారు, సాఫ్ట్వేర్ అంటే మనకి సాఫ్ట్వేర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ సాఫ్ట్వేర్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఫార్మా అయినా, ఇలా ఏదో ఒక రంగం ఎట్లయితే ఉన్నదో అలానే ఫ్యాషన్ అనేది కూడా ఒక రంగం, ఇండస్ట్రీ. ఒక సినిమా అనేది, టాలీవుడ్ అనేది కూడా ఒక ఇండస్ట్రీ. అక్కడ నుండి కూడా కొన్ని 100 కోట్లు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తూ ఉంటుంది. సో ఫ్యాషన్ నుండి కూడా 100% ఇలాంటి ఈవెంట్, వరల్డ్ వైడ్కి సంబంధించిన ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ చాలా
వరకి మనీ అనేది స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 100% దాంట్లో అయితే టాక్సెస్ గానీ 100% వెళ్తా ఉంటాయి గదా! మన గవర్నమెంట్‌కి. సో, దానివల్ల ఉపయోగం జరుగుతా ఉంటది గదా! వాళ్ళ పని వాళ్ళు జేస్తున్నారు. ప్రజల్ని, కామన్ పీపుల్‌ని వచ్చేసి ఎవరిని అక్కడ ఇన్వాల్వ్ కానట్లే గదా! ఎవరి పని వాడు జేసుకోండి అంటున్నారు గదా! అక్కడ రావాలన్నా గానీ మీకు ఆ టికెట్ కొనుక్కొనే రావాలి. సో, అక్కడ డబ్బు ఉన్నోడే ఎళ్లి కొనుక్కుంటాడు. సో, దానివల్ల గవర్నమెంట్‌కే మంచిది. కామన్ పీపుల్‌ని ఏవండి రావద్దని జెప్తున్నారు గదా వాళ్ళు. ఇంకేం అక్కడ అది ప్రైవేట్ ఆర్గనైజేషన్. అది పబ్లిక్ ఈవెంట్ గాదు గదా అది. ఇక్కడ ఇంకొక పరిస్థితులు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితి. సో, ఇది ఒక ఫన్ టైమ్ కాదు, ఒక ఎంజాయ్ చేసే టైం కాదు. అట్లాంటి సమయంలో ఎందుకు ఇక్కడ మిస్ వరల్డ్ నిర్వహిస్తున్నారు? దాన్ని ఐపీఎల్ లాగా పోస్ట్‌పోన్ చేస్తే ఏం పోతది అని యెస్. వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ మీరన్నట్టే. అయితే పోస్ట్‌పోన్ జేయాలి అనుకున్నప్పుడు నేషన్ ఫస్ట్. నేను దాన్ని బిలీవ్ జేస్తాను. ఎందుకంటే దేశం తర్వాతనే మన రాష్ట్రం, రాష్ట్రం తర్వాతనే మనం. సో, ఈ విధంగా జూసినప్పుడు ఏంటి అంటే మనకొచ్చేసి ఇది 1 మంత్ మిస్ వరల్డ్ పోటీలనేవి 1 మంత్ క్రితం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, అప్పుడు యుద్ధం అనేది లేదు. 1 గాదు. ఒక 1 ½ మంత్ 45, 50 డేస్ ముందే ఇది మనకి చర్చలు జరుగుతా ఉన్నాయన్నట్టు. సో, అప్పుడు స్టార్ట్ చేసి ఈరోజు స్టార్ట్ అయింది. అంటే నిన్న స్టార్ట్ అయింది అన్నట్టు మనకి 10థ్ రోజు, మే 10థ్ రోజు. సో, అప్పటి వరకు యుద్ధం అయితే లేదు గదా! సో, ఇప్పుడు మీరన్న క్వెషన్‌కి నేను దాన్ని ఏకీభవిస్తాను 100%. ఎందుకు అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంటే దేశమంతా ఒక అయోమయం, గందరగోళం ఉన్న పరిస్థితిలో దీన్ని మాత్రం మనం పోస్ట్‌పోన్ జేయొచ్చు. బట్ ఒక్క పాజిటివ్ పాయింట్ కింద చూసుకుంటే ఏంటి అంటే ఇది హైదరాబాద్‌లో జరుగుతా ఉంది మిస్ వరల్డ్ అనేది. సో, వార్ మాత్రము కాశ్మీర్‌లో అక్కడ గుజరాత్ సైడ్, రాజస్థాన్ సైడ్ జరుగుతా ఉంది. పెహల్గామ్ సంబంధించిన వార్. సో, ఒకవేళ అలాంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళ హ్యాండ్‌లోనే ఉంది. వాళ్ళే ఆపియచ్చు. సేమ్ ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్‌ని ఎట్లా ఆపించారో అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ బీసీసీఐతోని మాట్లాడి. అదే ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్‌తోని మాట్లాడి క్లోజ్ చేయొచ్చు. అది వాళ్ళ హ్యాండ్‌లో ఉన్నదది. వీళ్ళు బలవంతంగా ఏం చేయట్లేదు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే పెద్ద పెద్ద బ్యానర్‌లు పెట్టారు రోడ్ల మీద. గవర్నమెంట్ సపోర్ట్. గవర్నమెంట్ దగ్గర బలం ఉన్నది కాబట్టి వాళ్ళు చేద్దామని యాక్సెప్ట్ చేసిర్రు. అంతే. ఒకవేళ నిజంగానే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం నేషన్ ఫస్ట్ అనుకోవాల్సిందే. ఎలాంటిదైనా ఎంత పెద్ద ఈవెంట్ అయినా దాన్ని పక్కన పెట్టాల్సిందే. అయితే ఇక్కడ ఇంకొంతమంది ఒక విమర్శలు కావచ్చు, వాళ్ళ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మిస్ వరల్డ్ ఇక్కడ జరగడం వల్ల అయిపోతది. క్రౌన్ తీసుకొని ఏ దేశం విన్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. దానివల్ల హైదరాబాద్‌కొచ్చే ఉపయోగం ఏంది? నయా పైసైన వ్యాపారం ఇక్కడ జరుగుతదా? లేదంటే ఇక్కడుండే లోకల్స్‌కి దానివల్ల ఉపయోగం ఉంటదా అని? యాహ్! ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు మనము 24 24 డేస్ 24 యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. ఈ 24 డేస్ యాక్టివిటీలో జరిగినప్పుడు డైలీ ఒక 5,00,00,000 ఖర్చయిద్ది. డైలీ ఒక 5,00,00,000 అంటే ఈజీగా మనకి 250,00,00,000 ఖర్చయితది. ఈ పనంతా ఎవరికొస్తది? స్టేజ్ ఎయ్యాలి, లైటింగ్ ఎయ్యాలి, లైవ్ స్ట్రీమింగ్ పెట్టాలి, అండ్ సెక్యూరిటీ ఉండాలి, బౌన్సర్స్ ఉండాలి, పర్సనల్ అసిస్టెంట్స్ ఉండాలి, జడ్జెస్ ఉండాలి, టెంట్ హౌసోళ్ళు ఉండాలి. సో, మల్టిపుల్ వెండర్స్ అక్కడ వర్క్ చేయడం వల్లనే ఆ రోజు అక్కడ షో జరుగుతాయి. సో, డైలీ మనకి 5 క్రోర్స్ అనుకున్న 250 క్రోర్స్ బిజినెస్ జరుగుతది. 250 క్రోర్స్ బిజినెస్ జరిగినప్పుడు ఆ మనీ ఎవరికెళ్తున్నది? ఇక్కడున్న ప్రజలకే ఎళ్తున్నాయి గదా! ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ స్టే చేయట్లేదు గదా! ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ చైర్‌లేయట్లేదు గదా! సరే ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ పని చేసినా గానీ వాళ్ళు మన ఇండియన్సే గదా! మనకే గదా బెనిఫిట్ జరుగుతా ఉంది. సో, ఇండియాకి డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు సరే ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారో అంతమంది. 110, 120 మంది వస్తున్నారు. సో, అక్కడి నుండి వాళ్ళొచ్చినప్పుడు ఒక్కొక్క పర్సన్‌తోని మినిమమ్ వచ్చేసి మనకి 5-10 పీపుల్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ కంట్రీ. పెద్ద కంట్రీ అయితే, రిచ్ కంట్రీ అయితే 10 పీపుల్ వరకి రావచ్చు. పూర్ కంట్రీ అయితే ఒక 3-4 పీపుల్ అటెండ్ అవ్వచ్చు. సో, వీళ్ళందరూ వచ్చి ఉన్నప్పుడు హోటల్స్‌లో రూమ్ గావాలి వాళ్ళకి. వాళ్ళకి ఫుడ్ గావాలి. వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీ గావాలి. పర్సనల్ బౌన్సర్స్ గావాలి. వాళ్ళకి హెయిర్ స్టైల్ గావాలి. మేకప్ ఆర్టిస్ట్ గావాలి. డిజైనర్స్ గావాలి. సో, ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఎంత లేదన్నా 10, 15 మందికి నెల రోజుల పాటు ఉపాధి అనేది దొరుకుతది. అది గవర్నమెంట్ అయినా ఎవరైనా ఇస్తారా? ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఈ 15 మంది ఇంటూ 20 మంది అంటే ఆల్మోస్ట్ 200, 300 మందికి ఉపాధి దొరుకుతా ఉన్నది. అది జస్ట్ అక్కడ డైరెక్ట్ లైవ్‌లో ఉన్నవాళ్ళు. బట్ వాళ్ళ బిహైండ్ ఇంకా కొన్ని వందల, వేల మంది ఉంటారు. సో, వాళ్ళందరికీ ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నవారు డబ్బులిస్తారా? యాస్ ఎ ఫ్యాషన్ గైగా నేనే ఉన్నాను. నాకే ఒక ఆపర్చునిటీ దొరికింది.
ఈరోజు ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర స్టే చేయాలి, రెడ్ కార్పెట్ వేయాలి, 500 పీపుల్ గెస్ట్లు వస్తున్నారు, ఇది అని ఒక 2 crores బడ్జెట్తో నాకు వచ్చింది. సో ఆ బడ్జెట్‌లో నాకొక 50 lakhs 1 CR వరకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అది ఒకవేళ నేను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు నాకు ఇస్తారా? సో వాళ్ళని డైరెక్ట్‌గా క్వెషన్ అడుగుతాం మనం. సో మీరు సంపాదించుకుంటే అంటే మాలాంటోళ్ళు బతకద్దు అనుకుంటున్నారా? యాజ్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్‌గా, యాజ్ ఎ ఫ్యాషన్ గైగా, యాజ్ ఎ ఫ్యాషన్ డైరెక్టర్‌గా. సో ఈ టాలెంట్‌ని కూడా ఎంకరేజ్ చేయాలి. మనం ఇండియా డెవలప్ అవుతున్నది అనుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు డెవలప్ కాము. మనం వచ్చిన దాన్ని ముందుకు తీసుకెళ్ళి గో ఫార్వర్డ్ అవుతూనే డెవలప్ అవుతాం. ప్రతి దాంట్లో ముందుండాలి. మన సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూనే ఫ్యాషన్‌గా కూడా మనం ప్రపంచంలో ఏ దేశానికి తగ్గకుండా ముందుకెళ్ళాలి. అట్లాంటప్పుడే మనకి టాప్ క్లాస్, వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్నీ మన రోడ్ సైడ్ వచ్చేసి అవుట్‌లెట్స్‌గా ఉండడం జరుగుతా ఉంటాయి. డన్. థ్యాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ. సో ఇది మిస్ వరల్డ్ కాంపిటీషన్‌కి సంబంధించి అండ్ జరుగుతున్న విమర్శలకి సమాధానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.